కౌలు రైతు యజమాని మాట్లాడుకోవాలన్నట. ఏది రైతు బంధు అంశం మీద కౌలు రైతులకి కూడా మేము 12,000 రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టిండు. మరి రైతు బంధు భూ యజమానితో పాటు కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు మేనిఫెస్టోలో. మంత్రి గారు ఏమంటున్నారంటే కౌలు రైతు భూ యజమాని మాట్లాడుకొని కౌలు రైతు భూ యజమానితో మాట్లాడుకున్న తర్వాత ఆయనకి ఆ డబ్బులు తీసుకోవాలంటున్నాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యమయ్యే పనేనా ఇది? కౌలు రైతు భూ యజమానితో మాట్లాడుకొని నీకు వచ్చే రైతు బంధు పైసలు నాకు కావాలంటే రైతు భూ యజమాని ఒప్పుకుంటాడా? రైతు భరోసా పైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల పంట పండించే వారికే ఆర్థిక చేయూత ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన. ఢిల్లీలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్మోహన్ నాయుడుతో భేటీ, ప్రపంచ ఆహార సదస్సులో వ్యాపారవేత్తలతో సమావేశమట. ఇది మోసం కాదా? రైతు భరోసా పైన అంటే రైతు బంధు, వీళ్ళు రైతు భరోసా అని పేరు మార్చారు. కౌలు రైతు భూ యజమాని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో పంట పండించే రైతులకే రైతు భరోసా ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట ఎవరైతే పండిస్తారో వారికే ఆర్థిక చేయూత ఇవ్వాలని అందరూ చెబుతున్నారు. ఏపీలో మాదిరిగా కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవు. ఇక్కడి భూ చట్టాలు వేరు, ఏపీలో ఉన్న చట్టాలు వేరని అన్నారు. ఇటీవల వరదలతో వ్యవసాయ భూముల్లో గన్లు పడినా, ఇసుక మేటలు వేసినా నష్టపరిహారాన్ని భూ యజమానులు తీసుకోవాలని, పంట నష్టం మాత్రమే జరిగితే కౌలు రైతుకి ఇవ్వాలని చెప్పామని తుమ్మల తెలిపారు. రైతు బంధు పైన సీలింగ్ విధించడం పైన ఇంకా తుది నిర్ణయం తీసుకోలే. 2 లక్షల లోపు పంట రుణాలు ఉన్న 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్లు మాఫీ చేశాం. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రైతులకు రుణమాఫీ చేయకుండా ఎన్నికల కోడ్ వచ్చే ముందు ఓఆర్ఆర్ను తాకట్టుబెట్టి 20 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసింది. రాష్ట్రంలో వచ్చే పంట కాలం నుంచి అన్ని పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుంది. దీనికి దాదాపు 3,000 కోట్లు ఖర్చు కావచ్చని తుమ్మల తెలిపారు. ఇప్పుడు రైతు బంధు విషయంలో కౌలు రైతులు మాట్లాడుకోవాలి అంటే భూ యజమాని మాట్లాడుకోవాలంటున్నారు. మీరు ఏమన్నారు? ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తాం, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కౌలు రైతులకి 12,000 రూపాయలు ఇస్తామని ఒప్పుకున్నారు. కౌలు రైతులకి కూడా 15,000 ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మీరు ఏమైనా మరి కౌలు రైతుల పరిస్థితి ఏంటంటే రైతులతో మాట్లాడుకోవాలంటారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? రైతు ఒప్పుకుంటాడా? ఆ భూ యజమాని ఒప్పుకుంటాడా? ఏపీలో కౌలు చట్టాలు వేరు, మన దగ్గర వేరు అంటున్నారు. నేనేమంటున్నా, అందుకే కదా మేము చెప్తున్నది 1971 పాస్బుక్ యాక్ట్ సెక్షన్ 26 ప్రకారం ఎవరైతే దొరలు ఆనాడు హైదరాబాద్కి, విదేశాలకి అక్కడెక్కడ పారిపోయారో ఆనాటి పోరాటం ద్వారా ఏ భూములైతే సాగు చేసుకుంటున్నారో కింది వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలంతా, మళ్ళీ ఆ భూమి వాళ్ళది కాకుండా ఈ కేసీఆర్ అనే దుర్మార్గుడు ఆ సెక్షన్ 26ని రద్దు చేయడం వల్ల ఎక్కడెక్కడో నివసిస్తున్న దొరలంతా వచ్చి మళ్ళీ ఆ భూముల మీద పడి ఈ భూములు మావి అని అన్నారు. మరి తుమ్మల నాగేశ్వరరావు సమాధానం చెప్పాలి, సెక్షన్ 26ని రీఇన్స్టాల్ చేయండి అని. ఇది నేను చెప్తున్న మాట కాదు. మీరు ఈ మధ్య కాలంలో చాలా మంది ఎన్జిఓలతో, రైతు సంఘాల నాయకులతో మీరు సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో వాళ్ళు ఫస్ట్ పెట్టిన డిమాండ్ ఏంటి అంటే ఈ సెక్షన్ 26ని రీఇన్స్టాల్ చేయమన్నారు. చలో మన ఆ సెక్షన్ 26ని రీఇన్స్టాల్ చేయండి. ఆ భూములు ఎవరైతే కౌలు చేసుకుంటున్నారో, ఎవరైతే ఇప్పుడు కౌలు అని మనం మాట్లాడుతున్నారో ఆ రైతుల చేతిలోకి ఆ భూమి వెళ్ళిపోతుంది. 2011 కౌలు రైతుల చట్టం ఒకటి ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా, ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకొచ్చిన చట్టమే. ఆ 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇవ్వాలి, వాళ్ళని గుర్తించాలి, గ్రామ సభలు ఏర్పాటు చేసి కౌలు రైతులు ఎవరనేది గుర్తించి వాళ్ళకి ప్రభుత్వం నుంచి పథకాలు అందజేయాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మీరు భూ యజమానితో కౌలు రైతు మాట్లాడుకోవాలి అని చెప్పడం అంటే కౌలు రైతులని కేసీఆర్ లెక్క మీరు కూడా విస్మరిస్తున్నట్టే లెక్క. ఇంతకాలం డబ్బులు వచ్చిన భూ యజమాని ఇప్పుడు ఎట్లా ఆ డబ్బులు కౌలు రైతుకి ఇస్తాడు? నెక్స్ట్ వెలుగు విషయానికి వద్దాం. వెలుగులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో 36% ల్యాండ్, మొత్తం సాగులో ఉన్న భూమిలో 36% భూమి కౌలు రైతులే సాగు చేస్తున్నారు. భూమి ఉన్న ఆ భూ యజమాని ఆ భూమిని సాగు చేయట్లేదు.